తో ఈవినింగ్ స్నాక్ ఐటెమ్ చేసుకుంటాం కానీ ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు అని చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో చూడండి. దీన్నే చాలామంది ఉగ్గాని బజ్జీ అని కూడా అంటుండ్రు, అంటే మిర్చి బజ్జీ వేసుకుంటుండ్రు. నేను అలా మిర్చి బజ్జీ చేయకుండా జస్ట్ ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చేశానండి. ప్యాలాల ఉప్మా అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని కొంతమంది మరమరాలు కూడా అంటారు కదా. నేనైతే ఫస్ట్ అయితే కొన్ని ప్యాలాలు అయితే తీసుకొని ఇవి మునిగేంత వరకు అయితే వాటర్ అయితే పోసి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే కొంచెము నానుతాయి అనేసి ఒక 1 మినిట్ ఇట్లా వాటర్లో ఇట్లా ఇట్లా నొక్కి పట్టుకుంటే కొంచెం వాటర్ అనేది లోపలికి వెళ్ళేసి అయితే మంచిగా ఉంటాయి. తర్వాత ఇలా పిండేసుకొని పక్కకైతే తీసుకోండి. ఇంకెక్కువసేపు ఉంచేస్తే మొత్తం మెత్తగా అయిపోతాయి. ఇలా పిండేసి పక్కకు పెట్టేసుకున్నాక ఇలా పొడి పొడి అయిపోతాయి. ఒక కడాయి తీసుకొని అందులో కాయలు వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, కొన్ని పల్లీలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని అయితే ఫ్రై చేసేసుకోండి. పల్లీలు అయితే మీ ఆప్షనల్, నేను అందుకే కొన్నే వేసాను. తర్వాత చిన్న సైజు ఆలుగడ్డ, ఒక ఉల్లిగడ్డ కూడా వేసుకొని అయితే ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక ఒక చిన్న సైజు టమాటో ముక్క కూడా ఈ టమాటోలు కూడా వేసేసుకొని కొంచెం మగ్గినాక కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని కచ్చా పచ్చగా దంచి, మీకు కావాలంటే పచ్చిమిర్చి సన్నం కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా కచ్చా పచ్చగా దంచి అయితే వేసాను. అంటే కొంచెం వక్కలు ఉంటే పిల్లలు కూడా తినలేరు కాబట్టి నేను అలా వేసాను. ఇది మొత్తం వేసేసుకొని అయితే ఒక్కసారి అయితే కలిపేసుకోండి. కొంచెము మొత్తం పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గాలి. మగ్గినాక ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేసేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి దంచినప్పుడే ఉప్పు వేసుకున్నానండి. అందులోనే దంచేటప్పుడే ఉప్పు వేసుకున్నాను, అందుకే మళ్ళీ యాడ్ చేయలేదు. ఇవి మొత్తము మంచిగా మగ్గినాక మనం తడిపి పెట్టుకున్న ప్యాలాలను వేసుకొని ఒక 1 మినిట్ అలా కలుపుకుంటూ మూత పెట్టేసి ఉంచేసుకున్నామంటే మనకైతే ప్యాలాల ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.